కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జలాలను ఆంధ్రకు తాకట్టు పెడుతుందన్నారు నల్గొండ జిల్లా రైతు బోళ్ల రామరెడ్డి. ఇప్పటికే నాగార్జున సాగర్ను 2 ముక్కలు చేసి ఆంధ్రకు నీళ్లు తరలిస్తున్నారని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి జలాలు కూడా ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుందని వాపోయారు. కేసీఆర్ మరోసారి తెలంగాణ జలాల కోసం ఉద్యమం చేపడుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. 90 టీఎంసీలు రావాల్సినటువంటి వాటా 45 టీఎంసీలకు ఒప్పుకుంటూ ప్రభుత్వం డిపిఆర్ ఎందుకు ఇస్తుందని ప్రశ్నిస్తున్న రైతు బోళ్ల రామరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణ నీటి హక్కులను దోచుకునేలాగా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలపైన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇప్పటికే పిడికిలు బిగించారు, కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా పాలమూరు, రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టుకి తక్కువ టీఎంసీలు నీటి ఒప్పుకునేలాగా డిపిఆర్ తయారు చేయడం, దానికి కేంద్రం ఒప్పుకోవడం, ఏపీ ప్రభుత్వం కూడా ఒత్తాసు పలకడం, ఇవన్నీ కూడా తెలంగాణ పైన జరుగుతున్న కుట్రలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. దీంతో పాటు బనకచర్ల పేరు మార్చి పోలవరం టు నల్లమల సాగర్ పేరు మార్చి అదే నీటి ప్రవాహాన్ని, అదే నీటి పరిణామాన్ని దోచుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులను దోచుకునేలాగా, తెలంగాణ నీటి హక్కులపైన ఒక ఉక్కుపాదం మోపేలాగా చేసినటువంటి పరిణామాలన్నింటి కూడా తెలంగాణ రైతాంగం అయితే గుండెల వచ్చేలాగా కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఎడారిలాగా మారింది. అత్యంత ప్రధానంగా మౌనూరు జిల్లా అయితే ఎక్కడికక్కడ కూడా ఎడారిగా మారుతుంటే పరిస్థితి మనకు కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పరివాహం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చివరి నీరు అందట్లేదు. ఇప్పటికీ నాగార్జున సాగర్ అంతా కూడా ఆంధ్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్ళిపోయింది, కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి బేసిన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకుంటున్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో తెలంగాణ ఉన్నటువంటి ప్రముఖ రైతు బోళ్ల రామరెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను దోచుకునేలాగా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతున్నటువంటి విధానాన్ని ఆయన ఖండిస్తా ఉన్నారు. ఆయన మాటలోనే విందాం. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను దోచుకెళ్లేలాగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి ఒత్తాసు పలికేలాగా, లోపాయకారుగా కూడా ఆయన వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సందిట్లో సడమయ్యేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతసేపటికి ఏపీ ప్రభుత్వం పైన ప్రేమ కనబరుస్తూ ఉంది. ఇప్పుడు మనం పేరు మార్చింది, బనకచర్ల పేరు మార్చి పోలవరం టు నల్లమల సాగర్ అని పేరు మార్చారు. అదే పరిణామం, అవే డిపిఆర్లు, అవే నీటి ప్రవాహం, అదే టీఎంసీలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. దీంతో పాటు పాలమూరు, రంగారెడ్డి కూడా తక్కువ టీఎంసీలని కేటాయించేలాగా ఒక కుట్ర జరుగుతూ ఉంది. పాలమూరు, రంగారెడ్డి కంప్లీట్ అయితే రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో సశ్రమలు అవుతాయి కదా. ఎందుకు ఈ శీతకు అనుభవిస్తూ ఉన్నారు? నీటి హక్కులకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం తెలంగాణ ప్రభుత్వానికి? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్కి అంటే చంద్రబాబు నాయుడుకి కానీ, ఇటు కేంద్ర గవర్నమెంట్ మోడీకి కానీ తల వంచి పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు పాలమూరు, రంగారెడ్డికి 90 టీఎంసీల నీళ్ళని కేసీఆర్ గారు కొట్లాడి దాని మీద నిగర జలాలు తీసుకుంటే వాళ్ళు కుట్ర చేస్తుంటే ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, నాయకులకు కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ, మా నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, వీళ్ళంతా ఇరిగేషన్ మంత్రి, మళ్ళీ వీళ్ళంతా ఏంటి నిద్రపోతున్నారా లేకపోతే ఇంకా ఇది చేస్తున్నారా? అన్ని నీళ్లు అంటే సిరిసగానికి 90 నీళ్ళకి 45 టీఎంసీలకి సిరిసగం తేడా. అన్ని నీళ్ళని వాళ్ళు అక్రమంగా కుట్ర చేసి వాళ్ళు లోపాయికారికంగా వాళ్ళు మాట్లాడుకొని నీటి దోపిడీ జరుగుతుంటే వీళ్ళని ఏమిటికి ఎన్నుకున్నట్టు మనము? ఎందుకు ఈ పరిపాలన? రైతులు కన్నగోస తీసి నీళ్ళ కోసం తీసుకుపోతుంటే ఆ నీళ్ళనే దోపిడీ చేపించి పక్క వాళ్ళకి ఇప్పటికే నాగార్జున సాగర్ నీళ్ళు మొత్తం వాళ్ళకే పోయినాయి. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి వాటా కూడా ఎండబెడుతున్నారు. కొద్ది రోజుల్లో వీళ్ళే ఇదే పద్ధతిలో ఉంటే మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పూర్తిగా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. కేసీఆర్ కూడా రేపు పొద్దున్నే తెలంగాణ భవన్లో ఈ నీటి వనరుల మీద, నీటి కేటాయింపుల మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టబోతున్నాడు. దానికి అందరం హాజరవుతాం. ఈ సింహగర్జన లేకపోతే ఈ కేసీఆర్ గారు కాస్త ఈ గర్జన చేయకపోతే అసలు ఈ పాటికే నీళ్ళని తరలిపోయేయేమో. ఆయనను చూసి కొంత ఇంకా వెనక ముందుగా ఆడుతున్నారు, కానీ అది పూర్తిగా లోపాయికారికంగా కుట్ర జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. చర్ల కూడా కొత్తగా పేరు మార్చారండి. పోలవరం టు నల్లమల సాగర్ పేరు మార్చారు. అదే నీటి పరిణామం, అదే నీటి ప్రవాహాలు, అదే టీఎంసీల కేటాయింపు, అవే బ్యారేజ్లను కూడా అందులో డిపిఆర్లో ఉన్నాయి. ఈ పేరు మార్చి తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు మనకు సోయి లేకుండా అయిపోతుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవట్లేదు? 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, 8 మంది కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు, ఎందుకు లేవనెత్తట్లేదు? మోడీ మీద ఎందుకు ఒత్తిడి తేవట్లేదు? ఇప్పుడు మన దగ్గర నుంచి 8 మంది ఎంపీలు పోయారు బీజేపీకి, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అంటే సగం జనాభా 8 ఎంపీలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్నట్టే కదా.
మరి వాళ్ళకి ఎందుకు సోయి లేదు? బనకచెర్ల పేరు మార్చి నల్లమల సాగర్ అని నీటి కేటాయింపులన్నీ నీళ్ళని పోలవరం తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమిటికి ఎన్నుకున్నట్టు మమ్మల్ని? ఏమిటికి ఈ దద్దమ్మలు ఆ పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడేది ఉందా, చేసేది ఉందా? అంతేగాని నీటి కేటాయింపులు కూడా తరలించిపోతుంటే మీకు ఏమాత్రం సోయి లేదా? గవర్నమెంట్కి సోయి లేదా? మీ ఎంపీలు ఇక్కడ పోయినటువంటి బీజేపీ ఎంపీలకు సోయి లేదా? ప్రతిదీ నీళ్ళ కేటాయింపులు ఆ ఎత్తున దోసుకుపోతుంటే తెలంగాణకు వచ్చే వాటాని ఏమని అడుగుతున్నాం? ఆ వాటా ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. ఈ వాటా కూడా రాకుండా అదనంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రతి మినిస్టర్ సెంట్రల్ ఏపీకి వచ్చిపోతున్నారు. వచ్చినప్పుడల్లా కోట్లు ఇస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం సాయం చేస్తున్నాడు ఏపీకి. మరి మీరేం తెచ్చారు? తెలంగాణ రాష్ట్రం కాదా అండి? తెలంగాణ రైతులు కదా, తెలంగాణ మనుషులు కదా, తెలంగాణపై ఎందుకు ప్రేమ చూపించట్లేదు? ఎంతసేపు చంద్రబాబు జపం. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆయన శిష్యుడే అని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మోడీ కూడా చంద్రబాబు పాట పాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ఏం చేయదలుచుకున్నారు? ఏమవుతుంది తెలంగాణని అడవి పాలు చేస్తారు, అడవిని చేస్తారు వీళ్ళు. తెలంగాణకి ఇటు చంద్రబాబు నాయుడు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్నాడు. మోడీ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినాల్సిందే. ఆయన రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు వినాలి. ఈ విధంగా చేసి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భూభాగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ ఎత్తున కుట్రలు చేసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏం కావాలి, తెలంగాణ ప్రజల బతుకులు ఇటుపోవాలి. అందుకని మా కేసీఆర్ గారు రేపు పొద్దున్నే సింహగర్జన చేయబోతున్న నీళ్ళ కేటాయింపుల మీద చాలా ఖచ్చితంగా పోరాడదామని అందరం విషయాలలో కొట్లాడదాం. తప్పకుండా కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి బుద్ధి వచ్చేలా మేము తయారవుతాం. ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి తమ బ్రతుకుల్లో మళ్ళీ నిప్పులు పోసేలాగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఉత్సాహం పలుకుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు మూసుకొని వ్యవహరిస్తుందంటూ కూడా బోల రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసేది ఖాయం. తెలంగాణ నీటి హక్కును సాధించుకుంటాం. తెలంగాణ తెచ్చుకుందే నీటి హక్కును సాధించుకునేందుకు. కాబట్టి నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు. ఖచ్చితంగా బరిగీసి పోరాడతాం అని కూడా బోల రామరెడ్డి మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.